హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఆల్రెడీ మనం సైకాలజీకి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఇది సెకండ్ వీడియో, శిశువు యొక్క వికాసం. దానిలో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన వాడు జీన్ పియాజే. ఈయన స్విట్జర్లాండ్ దేశస్థుడు. మనకి రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించి టూ బిట్స్ రావడం జరిగింది. కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, ప్లీజ్ లైక్ మీ. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి లైక్ చేయండి. బహుమతులు, పునర్బలనాల ద్వారా అభ్యాసనం జరుగుతుంది అనే వాదాన్ని వ్యతిరేకించాడు. బహుమతులు, పునర్బలనాల ద్వారా అభ్యాసనం జరుగుతుంది అనే వాదాన్ని వ్యతిరేకించిన వారు జీన్ పియాజే. నెక్స్ట్ అండి, కృత్యాలు, అనుభవాల ద్వారా శిశువు తన జ్ఞానాన్ని తానే నిర్మించుకుంటాడు. దీనిని నిర్మాణాత్మక ఉపగమం లేదా జ్ఞాన నిర్మాణం అంటారు. ఇది మనకి టెట్లో వచ్చింది ఈ బిట్. కృత్యాలు, అనుభవాల ద్వారా శిశువు తన జ్ఞానాన్ని తానే నిర్మించుకుంటాడు. దీనినే నిర్మాణాత్మక ఉపగమం లేదా జ్ఞాన నిర్మాణం అంటారు అని నిర్వచించినది జీన్ పియాజే. నెక్స్ట్ అండి, సంజ్ఞానాత్మకత. దీంట్లో సంజ్ఞానాత్మకత గురించి కూడా మనకి టెట్లో అడగడం జరిగింది. ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడాన్నే సంజ్ఞానాత్మకత అంటారు. సంజ్ఞానాత్మక ఈక్వల్ టు అభ్యాసనం ప్లస్ ప్రత్యక్షం ప్లస్ స్మృతి ప్లస్ ఆలోచన. ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడాన్నే సంజ్ఞానాత్మకత అంటారు. సంజ్ఞానాత్మకత ఈక్వల్ టు అభ్యాసనం ప్లస్ ప్రత్యక్షం ప్లస్ స్మృతి ప్లస్ ఆలోచన. నెక్స్ట్, ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి పరిసరాలతో చర్యలు జరుపుతూ అనేక అనుభవాలను పొందుతాడు. ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి పరిసరాలతో చర్యలు జరుపుతూ ఏం చేస్తాడు? అనేక అనుభవాలను పొందుతాడు. ఈ బిట్ కూడా మనకి టెట్లో రావడం జరిగింది. వ్యక్తి పొందిన అనుభవాలు అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలని ఏమంటారు అని స్కీమాటా అంటారు. వ్యక్తి పొందిన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలను స్కీమాటా అంటారు. నెక్స్ట్, స్కీమాటా. ఇది సాంఘిక ప్రవర్తన నమూనా. స్కీమాటా అనేది సాంఘిక ప్రవర్తన నమూనా. పరిసరాల వల్ల వ్యవస్థీకరణ చెందుతాయి. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి మరియు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడతాయి. వయసుతో పాటు పరిసరాలతో ప్రతిస్పందించటం వలన మారుతాయి. ఇది సాంఘిక ప్రవర్తన నమూనా. పరిసరాల వల్ల వ్యవస్థీకరణ చెందుతాయి. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి మరియు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడతాయి. వయసుతో పాటు పరిసరాలతో ప్రతిస్పందించడం వలన మారుతాయి. ఏంటవి? స్కీమాటాలు. నెక్స్ట్ అండి, జ్ఞానాత్మక వికాసం. జీవ సంబంధ విషయాల పరిపక్వతతో పరిసరాల అనుభవాల ఫలితంగా ఏర్పడే క్రమానుసార వ్యవస్థీకరణ వికాసమే జ్ఞానాత్మక వికాసం. జీవ సంబంధ విషయాల పరిపక్వతతో పరిసరాల అనుభవాల ఫలితంగా ఏర్పడే క్రమానుసార వ్యవస్థీకరణ వికాసమే జ్ఞానాత్మక వికాసం. నెక్స్ట్, శిశువు ఒక దశ నుండి మరొక దశకు మారుతున్నప్పుడు జరిగే సర్దుబాటు ప్రక్రియ 3 ప్రక్రియలుగా ఉంటుంది. శిశువు ఒక దశ నుండి మరొక దశకు మారుతున్నప్పుడు జరిగే సర్దుబాటు ప్రక్రియ 3 ప్రక్రియలు ఉంటాయి. ఈ 3 ప్రక్రియలు మనకి టెట్లో రావడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఇంపార్టెంట్.
ఈ 3 ప్రక్రియలు వచ్చినాయి. అలాగే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించి దశలు కూడా రావడం జరిగింది. ఫస్ట్ విలీనం, సాంశీకరణం, స్వయాత్మీకరణం, సంశ్లేషణం. ప్రస్తుతం తెలుసుకుంటున్న విషయాల జ్ఞానాన్ని భావనలను అనువైన అంశాలుగా ముందున్న జ్ఞానంతో మిళితం చేయుట, గ్రహించుట, ఇముడ్చుకొనుట, కలుపుకొనుటయే విలీనం అంటారు. ప్రస్తుతం తెలుసుకుంటున్న విషయాల జ్ఞానాన్ని భావనలను అనువైన అంశాలుగా ముందున్న జ్ఞానంతో మిళితం చేయుట, గ్రహించుట, ఇముడ్చుకొనుట, కలుపుకొనుటనే విలీనం అంటారు. ప్రత్యక్షం ద్వారా తెలుసుకుంటున్న విషయాలను పాత అంశాలతో కలిపి ఒకే రకంగా ఆలోచించాలి. ప్రత్యక్షం ద్వారా తెలుసుకుంటున్న విషయాలను పాత అంశాలతో కలిపి ఒకే రకంగా ఆలోచించాలి. ఉదాహరణకు, గాలిలో ఎగిరేవన్నీ పక్షులే అనే భావన కలిగిన పిల్లవాడు గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి పెద్ద పక్షి అని భావించటం విలీనం లేదా సాంశీకరణం లేదా స్వయాత్మీకరణం లేదా సంశ్లేషణం. ఓకేనండి. నెక్స్ట్ సానుకూలత, అనుగుణ్యత. ప్లీజ్ లైక్ మీ. ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. నెక్స్ట్ కొత్తగా తెలుసుకుంటున్న జ్ఞానాన్ని, భావనలను కానీ ఇంతకుముందు ఉన్న జ్ఞానంతో ఇమిడ్చుకొని మిళితం చేసుకొని జ్ఞానాన్ని పునః వ్యవస్థీకరించుకోవడం లేదా ఉన్నత జ్ఞాన నిర్మాణం జరపడం. కొత్తగా తెలుసుకుంటున్న జ్ఞానాన్ని, భావనలను కానీ ఇంతకు ముందు ఉన్న జ్ఞానంతో ఇముడ్చుకొని మిళితం చేసుకొని జ్ఞానాన్ని పునః వ్యవస్థీకరించుకోవడం లేదా ఉన్నత జ్ఞాన నిర్మాణం జరపడం. ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలను పాత అంశాలతో వేరు చేసి చూడటాన్నే సానుకూలత లేదా అనుగుణ్యత అంటారు. నేను 1కి 2 సార్లు చదువుతున్నాను. అంటే మనకి వింటే ఎక్కువ గుర్తుంటుందని ఉద్దేశంతో. ఓకేనండి. ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలను పాత అంశాలతో వేరు చేసి చూడటాన్నే సానుకూలత అంటారు. దీనిలో కొత్త స్కీమాటాలను సృష్టించుకుంటారు లేదా పాత స్కీమాటాల్లో మార్పులు చేసుకోవడం అనేది సానుకూలత లేదా అనుగుణ్యతలో జరుగుతుంది. కొత్త స్కీమాటాలను సృష్టించుకుంటారు లేదా పాత స్కీమాటాలలో మార్పులు చేసుకుంటారు. పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటారు. పరిసరాలతో సర్దుబాటు జరిగేది ఏ ప్రక్రియలో? ఆప్షన్ 1 విలీనం, ఆప్షన్ 2 సానుకూలత, ఆప్షన్ 3 సమతుల్యత. చెప్పాలి. ఆప్షన్ 2 సానుకూలత. ఉదాహరణ, గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి పక్షిలాగా ఇది గాలిలో ఎగురుతున్నప్పటికీ వీటి ఆకారం, ధ్వనిలో తేడాలు ఉన్నందువలన ఇది పక్షి అయితే కాదు అని భావిస్తాడు. ఉదాహరణకి ఏంటండి? సానుకూలత. ఓకేనా. నెక్స్ట్ సమతుల్యత. ప్రతి నూతన అంశాలు శిశువు స్వీకరించాలనుకున్నప్పుడు మొదట అసమతుల్య స్థితికి లోనై విలీనం, సానుకూల ప్రక్రియ ద్వారా శిశువు సమతుల్య స్థితిని సాధించి కొత్త జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఉన్నత స్కీమాటా ఏర్పడాలని పియాజే పేర్కొన్నాడు. ఇంకొకసారి, ప్రతి నూతన అంశాలు శిశువు స్వీకరించాలనుకున్నప్పుడు మొదట ఏమవుతుందంటే అసమతుల్య స్థితికి లోనవుతాడు. తర్వాత ఏమవుతుంది? విలీనం సానుకూల ప్రక్రియ ద్వారా శిశువు ఏం చేస్తాడు? సమతుల్య స్థితిని సాధించి ఒక కొత్త జ్ఞాన నిర్మాణం అనేది లేదా ఒక కొత్త స్కీమాటా ఏర్పడతాయని పియాజే పేర్కొన్నాడు. ఇక్కడ మనం ముందే చూసారుగా, ఇక్కడ గాలిలో ఎగిరే పక్షులన్నీ ఏమనుకున్నాడు పిల్లవాడు? గాలిలో ఎగిరేవన్నీ పక్షులే అని. అదేవిధంగా విమానం కూడా గాలిలోని వెళ్తుంది కాబట్టి అది కూడా పక్షి అనుకున్నాడు. అది విలీనం. తరువాత ఏం చేశాడు? సానుకూలతలోకి వచ్చేటప్పటికి గాలిలో ఎగిరే విమానాన్ని చూసి పక్షిలాగా ఉంది కానీ ఇది పక్షి కాదు, అది విమానం, ఇది పక్షి అని తేడాని గమనించాడు.
ఇదే చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఏమవుతుంది? అసమతుల్యత నుంచి విలీనం, విలీనం నుంచి సానుకూలత, సానుకూలత నుంచి సమతుల్య స్థితి, సమతుల్య స్థితి నుంచి సర్దుబాటు, సర్దుబాటు నుంచి ఉన్నత స్కీమాట. ఓకేనా? నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాసం దశలు. ఇంద్రియ జ్ఞానేంద్రియ సంవేదన చాలక దశ 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానాన్ని చాలక క్రియల ద్వారా సమన్వయపరుచుకునే దశ. ప్రతిక్రియా జీవి నుండి పర్యాలోచన జీవిగా పరివర్తనం చెందుతుంది. ఇక్కడ మీకు 3 బిట్స్ వచ్చినాయి, చూద్దాం. చూడండి. 0 నుంచి 2 సంవత్సరాలు వరకు గల దశ ఇంద్రియ చాలక దశ. జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానాన్ని చాలక క్రియల ద్వారా సమన్వయపరుచుకునే దశ ఇంద్రియ చాలక దశ. ప్రతిక్రియా జీవి నుండి పర్యాలోచన జీవిగా పరివర్తనం చెందే దశ జ్ఞానేంద్రియ దశ లేదా సంవేదన చాలక దశ. ఓకేనా? నెక్స్ట్ భాషారాహిత్యం వలన స్కీమాటాలు ఇంద్రియ చాలకానికి పరిమితమవుతాయి. భాషారాహిత్యం వలన స్కీమాటాలు ఇంద్రియ చాలకానికే పరిమితమవుతాయి. ప్రాక్ భాషా దశ వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. అనుకరణ ప్రారంభం అవుతుంది. 3 ఇంపార్టెంట్, 3 కూడా ఒక 3 బిట్స్. ప్రాక్ భాషా దశ ఏ దశ? ఇంద్రియ చాలక దశ. టెట్లో వచ్చినాయి. వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది? ఇంద్రియ చాలక దశ. అనుకరణ ఏ దశలో ప్రారంభమవుతుంది? సంవేదన చాలక దశ. మనము ఈ ముక్క ఇంపార్టెంట్ కాదు అనడానికి లేదు. ప్రతి పాయింట్, ప్రతి అక్షరం కూడా ఇంపార్టెంట్. అలా ఉందండి, మనం అలా చదవాలి. వివిధ రకాల శబ్దాలు విని ఆనందిస్తాడు. ఊహించే సామర్థ్యం మొదలవుతుంది. ఊహించే సామర్థ్యం మొదలయ్యే దశ ఇంద్రియ చాలక దశ, జ్ఞానేంద్రియ చాలక దశ, సంవేదన చాలక దశ. నెక్స్ట్ మానసిక చిత్రాలు సంకేతాలను ఉపయోగిస్తారు. స్కీమాటాలు మానసిక స్వభావంగా మారతాయి. స్కీమాటాలు మానసిక స్వభావంగా మారే దశ ఇంద్రియ చాలక దశ. మానసిక చిత్రాలు సంకేతాలు ఉపయోగించే దశ సంవేదన చాలక దశ. నెక్స్ట్ అండి, ఇక్కడ మనకి వయస్సు, కృత్యాలు ఇచ్చారు. 0 నుంచి 4 నెలలు. ఇంతకు ముందు తృప్తిని ఇచ్చిన సరళ కృత్యాలను తిరిగి చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు నోట్లో వేలు పెట్టుకుంటారు చిన్నపిల్లలు. వాళ్ళని తీయమంటే తీయరు, మీరు గమనించే ఉంటారు. అలా వాళ్ళు పెట్టుకోవడం వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆనందం అనిపిస్తుంది. నెక్స్ట్ 4 నుంచి 8 నెలలు. తన దృష్టిని వస్తువులపైకి మరల్చుతారు. ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని మంచం మీద వేసామనుకోండి, మనం పిలుస్తున్న వాళ్ళు మన వంక చూడరు. ఆ చుట్టూ ఏమున్నాయని వస్తువులు చూస్తూ ఉంటారు. అలా. నెక్స్ట్ 8 నుంచి 12 నెలలు. వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఇప్పుడు మనం కొన్ని వస్తువుల పేర్లు వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళకి నోట్లోంచి మాట రాదనుకోండి, కానీ ఏం చెప్తున్నాము అనేది మట్టికి వాళ్ళకి తెలుస్తుంది, చూపిస్తారు జస్ట్ ఇది అని. నెక్స్ట్ 12 నుంచి 18 నెలలు. భిన్న పద్ధతులను ఉపయోగించి వస్తువుల లక్షణాలను తెలుసుకుంటాడు. యత్నదోష పద్ధతిని ఉపయోగిస్తాడు. 12 నుంచి 18 నెలలు భిన్న పద్ధతులను ఉపయోగించి వస్తువుల లక్షణాలను తెలుసుకుంటాడు. యత్నదోష పద్ధతిని ఉపయోగిస్తాడు. 18 నుంచి 24 నెలలు కొంతవరకు అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగిస్తాడు. 18 to 24 నెలలు. నెక్స్ట్ అండి, చాలా వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ కాదు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాము, ఇందులో కూడా ఎక్కువ బిట్స్. అలానే మిగతా వాటిలో రావని అనట్లేదు, మనం బిట్ కన్ఫ్యూజ్ అయ్యి తప్పుగా పెట్టే అవకాశం ఉన్న ఏరియా ఇది. అది నేను చెప్పాలనుకుంటుంది. పూర్వ ప్రచాలక దశ అంటే ఇందులో మనకి 4 ఉంటాయి. ఈ పూర్వ ప్రచాలక దశలో ఇక్కడ మనకి పూర్వ భావాత్మక దశ, అంతర్బుద్ధి దశ. ఇందులో
పూర్వభావాత్మక దశలో 2 టాపిక్స్ ఉంటాయి, అంతర్బుద్ధి దశలో 2 టాపిక్స్ ఉంటాయి. అది అంత ఇంకేం కాదు. పూర్వ ప్రచాలక దశ 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. సంకేతాలు, ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలను చేపడతాడు. భాషను ఉపయోగించటం వలన ప్రతీకాత్మక, ప్రాతినిధ్య, ఊహా చిత్రాల ఆధారంగా ఆలోచించగలుగుతారు. భాషను ఉపయోగించటం వల్ల ప్రతీకాత్మక, ప్రాతినిధ్య, ఊహా చిత్రాల ఆధారంగా ఆలోచించగలుగుతారు. దీనిలో 2 ఉపదశలుంటాయి. 1 పూర్వభావాత్మక దశ, 2 అంతర్బుద్ధి దశ. 1 పూర్వభావాత్మక దశ, 2 అంతర్బుద్ధి దశ. పూర్వభావాత్మక దశలో 2 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. భాషా వికాసం వేగంగా జరుగుతుంది. వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరిస్తారు. వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరిస్తారు. దీనిలో 2 లక్షణాలు కనిపిస్తాయి. 1 సర్వాత్మకవాదం, దీన్నే జంతువాదం అంటారు. 2 అహం కేంద్రీకృత భావన. సర్వాత్మకవాదం, జంతువాదం. జీవం లేని వస్తువులకు ఆత్మ, జీవం ఆపాదించి ఆటలు ఆడుకోవడం. జీవం లేని వస్తువులకు ఆత్మ, జీవం ఆపాదించి ఆటలు ఆడుకోవడం. కదిలే వస్తువులన్నిటికీ ప్రాణం ఉంటుందని భావిస్తారు. మేక్ ఏ బిలీవ్ ప్లే దశ. కదిలే వస్తువులన్నిటికీ ప్రాణం ఉందని భావిస్తారు. మేక్ ఏ బిలీవ్ ప్లే దశ. తెలియని వాటిని ప్రతీకంగా అంతర్గతం చేసుకోవడం ప్రారంభిస్తారు. తెలియని వాటిని ప్రతీకంగా అంతర్గతం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఉదాహరణకు, ఎప్పుడూ చూడని పులులు, దెయ్యాలు గురించి మాట్లాడతారు. అలాగే బొమ్మలకు స్నానం చేయించి జోలపాటలు పాడటం ఈ దశలో కనిపిస్తుంది. బొమ్మలకు స్నానం చేయించి జోలపాటలు పాడడం ఏ దశలో కనిపిస్తుంది? సర్వాత్మకవాదం, జంతువాదంలో కనిపిస్తుంది. ఈ వాదనలో వారు మార్పును ప్రాణం ఉందని నివేదిస్తారు. ఇప్పుడు బొమ్మకి ప్రాణం ఉందని వాళ్ళు ఏం చేస్తారంటే అండి, కొంతమంది పిల్లలు వాళ్ళ బొమ్మలకి స్నానం చేపించి వాళ్ళకి నోట్లో ఫుడ్ పెట్టి తిను 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 అంటారండి. అలా. నెక్స్ట్ అహం కేంద్రీకృత భావన. మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూనే కేంద్రీకరించబడి ఉంది అనుకోవడం. మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూనే కేంద్రీకరించబడి ఉంది అనుకోవడం. తన ఆలోచనలు, అభిప్రాయాలు ముఖ్యమని అనుకోవడం. ఇతరుల అవసరాలకు ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయని అనుకోకపోవడం ఈ భావన ముఖ్య ఉద్దేశం. ఏ భావన? అహం కేంద్రీకృత భావన. దీనికి మనకి ఉదాహరణ, నేను నడుస్తుంటే నాతో పాటు సూర్యుడు, చంద్రుడు కూడా నడుస్తున్నారని భావించడం జరుగుతుంది అహం కేంద్రీకృత భావనలో. నెక్స్ట్ అంతర్బుద్ధి ఆలోచన దశ. అంతర్బుద్ధి ఆలోచన దశ ఇది 4 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో పిల్లలు వస్తువులను పోల్చడం, సామాన్యులను వైషమ్యాలను గుర్తించటం, వర్గీకరించటం, సామాన్యీకరించటం వంటి మానసిక చర్యలను చేపడతారు. ఉదాహరణకు, యాపిల్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్ లాంటి పండ్లను రంగు, రుచి, ఆకారాల ఆధారంగా వర్గీకరించగలరు. అవన్నీ పండ్లని సామాన్యీకరించగలరు. ఓకేనా? సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ దానిని వివరించే వికాసం ఇంకా పెంపొందదు. అంతర్బుద్ధి ఆలోచన దశలో సమస్యను పరిష్కరించుకోగలుగుతారు, కానీ అది ఎలా పరిష్కరించుకున్నావు అని అడిగితే దానికి వాళ్ళకి ఇంకా వికాసం పెంపొందదు, వివరించే వికాసం పెంపొందదు. నెక్స్ట్, తనకు తెలిసిన దారిలో ఇంటికి చేరిపోగలరు, కానీ ఎలా ఇంటికి వచ్చావు అని అంటే వివరించలేరు. అంతర్బుద్ధి ఆలోచన దశలో తనకు తెలిసిన దారిలో ఇంటికి చేరిపోగలడు, కానీ ఎలా వచ్చావు అని అడిగితే వివరించలేరు. నెక్స్ట్ పదిలపరుచుకునే భావనా లోపం, కన్జర్వేషన్ డెఫిషియన్సీ. ఒక వస్తువుకి బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే పదిలపరచబడి ఉంటాయి.
దీనిని కన్జర్వేషన్ పదిలపరుచుకునే భావన అంటారు. ఈ భావన ఈ దశలోనే లేకపోవడాన్నే పదిలపరుచుకునే భావనా లోపం అంటారు. ఒక వస్తువు బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే పదిలపరచబడి ఉంటాయి. కానీ ఆ భావన అనేది ఇందులో లేదు కాబట్టి ఇది పదిలపరుచుకునే భావనా లోపం అంటారు. దీనికి కారణం ఒక విశేషకంపై ఆలోచనలను కేంద్రీకరించడం. ఒకే విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం. ఉదాహరణకు ఈ వయసు వారిని 2 సమాన పరిమాణంలో ఉన్న మట్టి గోళీలను తీసుకొని ఏది పెద్దది అంటే 2 సమానం అంటారు. తర్వాత వారి ఎదురుగానే వాటిలో ఒక దానిని సాగదీసి ఆ రెండిట్లో ఏది పరిమాణంలో పెద్దది అంటే సాగదీసిన మట్టి గోళీయే పరిమాణంలో పెద్దది అని చెప్పడం దీనికి ఉదాహరణ. ఓకేనా. నెక్స్ట్ అండి, అవిపర్యాత్మక భావనా లోపం ఏకమితి. ప్రతి తార్కిక ప్రచలనం తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడాన్ని అవిపర్యాత్మక భావన అంటారు. ప్రతి తార్కిక ప్రచలనం తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడాన్ని అవిపర్యాత్మక భావన అంటారు. దీనికి కారణం మార్పులు జరుగుతున్నప్పుడు జరిగే పరివర్తనలపై దృష్టి కేంద్రీకరించకపోవడం. మార్పులు జరుగుతున్నప్పుడు జరిగే పరివర్తనపై దృష్టిని కేంద్రీకరించకపోవడం. మూర్త ప్రచాలక దశ. ఇది 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. మానసిక ప్రక్రియలు ప్రారంభమయ్యే దశ. వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచన మూర్త విషయాలకు మాత్రమే పరిమితం. పదిలపరుచుకునే భావన, అవిపర్యాత్మక భావన ఏర్పడుతుంది. ఇక్కడ మనకి అడగచ్చు, పదిలపరుచుకునే భావన, అవిపర్యాత్మక భావన లోపం ఏ దశలో ఏర్పడుతుంది అని. మీరు చెప్పాలి ఏమని, మూర్త ప్రచాలక దశ అని. నెక్స్ట్, నిగమనాత్మక ఆలోచన ప్రారంభమవుతుంది మూర్త ప్రచాలక దశలో. ఈ దశలో పిల్లవాడు ఉద్దీపనను ఎదురుగా స్పష్టంగా చూస్తేనే పరిష్కరించుకోగలడు. ఎదురుగా లేకపోతే పరిష్కరించుకోలేడు. ఓకేనా. నెక్స్ట్, ఎదురుగా 3 వ్యక్తులను నిలబెట్టి పొట్టి, పొడవు, లావు ఎవరు అంటే చెప్పగలరు. ఎదురుగా లేనప్పుడు చెప్పలేరు అండి. ఈ అకాడమీ బుక్స్లో మీరు టెట్ మొన్న రీసెంట్గా జరిగిన ప్రీవియస్ పేపర్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారో యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్ అదే వస్తుందండి. యాజ్ ఇట్ ఈజ్గా అదే క్వశ్చన్ వస్తుంది. మనము ఏది చదివితే సేమ్ ఇందులో ఏది ఉందో సేమ్ అదే ఎగ్జామ్లో ఉంది. అకాడమీ బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అదర్ పబ్లికేషన్స్ కన్నా మనకి అకాడమీ బుక్స్ నమ్ముకోవడం ఉత్తమం. 100కి 100%. టెట్లో ఇచ్చినప్పుడు డిఎస్సిలో కూడా ఇస్తారు. వాళ్ళు రిలీజ్ చేసిన బుక్సే కదండి ఇవి. గవర్నమెంట్ వాళ్ళే కదా ఈ బుక్స్ రిలీజ్ చేసింది, బయట పబ్లికేషన్స్ కాదు. కాబట్టి మనం ఈ బుక్స్ నమ్ముకోవాలి. ఇందులో ప్రతి పాయింట్ చదువుకోవాలి. కంపల్సరీగా అన్ని బిట్స్ వీళ్ళు అకాడమీ బుక్స్లో నుంచే ఇచ్చారు. కంపల్సరీగా అండి. నేను ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సైకాలజీ క్లాసెస్ మొత్తం ఈ బుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనండి. నెక్స్ట్, ఈ దశలో పిల్లలు తన ముందు వాస్తవంగా కనిపించే వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావనలను, ఉద్దేశాలను, లక్షణాలు ఉపయోగించి కూడా నేర్చుకుంటారు. మరియు వాటి మధ్య సంబంధాలను, భేదాలను గుర్తించగలుగుతారు. ఉదాహరణకు త్రిభుజం, చతురస్రం మధ్య భేదాలు. ఈ దశలో కాల, స్థల, సంఖ్యా భావనలు ఏర్పడతాయి. సమస్య పరిష్కార శక్తి ఉండదు. కాల, స్థల, సంఖ్యా భావనలు ఏర్పడే దశ మూర్త ప్రచాలక దశ. సమస్య పరిష్కరించుకునే శక్తి మట్టికి మూర్త ప్రచాలక దశలో ఉండదు. నెక్స్ట్, లాస్ట్ వన్, అమూర్త ప్రచాలక దశ. 11వ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది.
11వ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. విషయాలను ఒక స్థితి నుండి మరొక స్థితికి బదలాయించగలరు. ప్రకల్పన నిగమనాత్మక వివేచన ఉంటుంది. ప్రకల్పన నిగమనాత్మక వివేచన ఉండే దశ అమూర్త ప్రచాలక దశ. నిగమనాత్మక ఆలోచన ప్రారంభమయ్యేది మూర్త ప్రచాలక దశ. ప్రకల్పన నిగమనాత్మక వివేచన ఉండేది అమూర్త ప్రచాలక దశ. కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకోగల దశ అమూర్త ప్రచాలక దశ. కార్యకారణ సంబంధం. నెక్స్ట్, సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయని గ్రహించగలరు. సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయని గ్రహించగలరు. ఊహించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. తార్కిక ఆలోచన ఉంటుంది. ఊహించే సామర్థ్యం, తార్కిక ఆలోచన ఉండే దశ అమూర్త ప్రచాలక దశ. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుందండి. కంపల్సరీగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. వన్స్ మోర్ ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఫ్రీ వీడియోస్ కావాలంటే మీరు మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.